తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రజల నుంచి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడికక్కడ అర్జీల స్వీకరణ జరగాలని, సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాము. దాంట్లో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు మేము ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు స్వీకరించాం. ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఈజీఆర్ఎస్లో అప్లోడ్ చేయడం, వాటికి సంబంధించిన చర్యలు సంబంధిత అధికారులు ఏం తీసుకున్నారో, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో సమీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు, అర్జీదారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చే ప్రతి అర్జీకి సంబంధించిన అంశాలు ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్తాయి. అదే సందర్భంలో కొన్ని పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, కోర్టుల్లో కేసులో నడుస్తున్న వివాదాలు, అట్లాగే ఎప్పుడో 25-30 సంవత్సరాల కిందటే పెళ్ళిళ్ళైన ఆ ఇంటి ఆడపడుచులు చేస్తున్న క్లైములు, ఇట్లాంటివి అనేకం మా దృష్టికి వస్తూ ఉన్నాయి. న్యాయస్థానాల పరిశీలనలో ఉండే అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కారం చేసే వెసులుబాటు ఉండదు. అదే రకంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. అట్లాగే కొన్ని ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గంలో 2 స్పెసిఫిక్ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తాం. మల్లపనగుడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో రైతులకు సంబంధించిన పొలాలన్నీ కూడా అటవీ శాఖ ఖాతాల్లోకి ఎక్కినాయి. సో ఎవరైనా క్రయ విక్రయాలు చేసుకోవాలంటే ఇబ్బంది. అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సౌకర్యాలు రావాలంటే సమస్యగా మారింది. అట్లాగే ఇప్పుడు మల్లాపురం జాయింట్ ఎల్పిఎం ఉండడం వల్ల దాదాపు 300 మందికి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రాలేదు. ఇట్లాంటివి ఉమ్మడి సమస్యలను ప్రాధాన్యత తీసుకొని ఇప్పటికే మన మలపరగుడి సమస్య అయితే రెవెన్యూ శాఖ మంత్రికి చెప్పాం, అట్లాగే సంబంధిత ఉన్నతాధికారులకు కూడా తెలియజెప్పాం. అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇట్లాంటివి ఉమ్మడి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని అత్యంత ప్రాధాన్యత క్రమంలో పెట్టి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ రకంగా వ్యక్తిగతమైన అవసరాలు ఇప్పుడు నాకు 56 అర్జీలు వచ్చాయి. దీంట్లో ఎక్కువ మంది పెన్షన్లు కావాలని, ఇంటి స్థలం కావాలని ఇచ్చినారు. అయితే ఈ రెండింటికంటే 2 ఎక్కువ వచ్చిన అర్జీలు భూ సంబంధిత సమస్యలకు సంబంధించి. కాబట్టి వీటిని ఆయా తహసీల్దారులకు పంపించి సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గ సమస్యలన్నింటినీ, ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్నది కాదు, అధికారులు మనసు పెట్టి చేస్తే పరిష్కారం అయ్యే సమస్యలే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.